ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత కలవనున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్లోని తన నివాసం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. 5.5 నెలల తర్వాత కేసీఆర్తో భేటీ కానున్నారు. బెయిల్ రావడంతో నిన్న కవిత హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. దాదాపు 5.5 నెలల తర్వాత నిన్న తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత నిన్న కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నిన్న అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి శ్రేణుల స్వాగతం మధ్య ఎమ్మెల్సీ కవిత నిన్న తన నివాసానికి చేరుకున్నారు. అయితే కొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత తన తండ్రి అయినటువంటి కేసీఆర్తో భేటీ కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఎప్పుడు వెళ్తున్నారు ఎర్రవల్లికి? రాజేష్, నిన్న హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఈ రోజు కాసేపట్లో ఏదైతే బంజారాహిల్స్ లోని వారి నివాసం నుంచి ఎర్రవల్లికి బయలుదేరనున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారితో భేటీ కానున్నారు. ప్రధానంగా 5 నెలల తర్వాత అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని కలవనున్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఎర్రవల్లికి సంబంధించి కూడా బయలుదేరున్నారు కాసేపట్లో. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, నిన్న నుంచి కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున హైదరాబాద్ కి చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా వారికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారి బంజారాహిల్స్ లో వారి నివాసం వరకు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగానే అటు ఏదైతే మొన్నటి నుంచి ఢిల్లీలో నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము, బెయిల్ వచ్చినప్పటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంబడే ఉంది, అన్ని తానే చూసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగానే దాంతో పాటుగా నిన్న కూడా ఏదైతే వారి నివాసం వరకు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సుదీర్ఘ విరామం తర్వాత అటు ఏదైతే ప్రధానంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఏదైతే ఎర్రవల్లిలోని వారి నివాసంలో కలవనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కాసేపట్లో బయలుదేరనున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ.